గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓకే, ఓ పని చేద్దాం. మా డాడీతో అంకుల్ని కన్విన్స్ చేయమని చెప్తాను. లేపుకెళ్తే పని అయిపోతుంది. పిచ్చి పిచ్చి పనులు చేయకండి ప్లీజ్, నా మాట వినండి. ఓకే 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 చందు చెప్తుందిగా, చూద్దాం. ఇది నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ. మిస్డ్ కాల్స్. ఓ మై గాడ్. హలో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నో. ఏమైంది? ఫ్రాంక్లీ మా డాడీ నా జ్యువెలరీ మొత్తం తీసేసుకున్నారు. మై బ్యాంగిల్స్, మై చైన్స్. షట్ అప్. లిసన్, మీ ఇంటి బయట 9999 అంబాసిడర్ కార్ ఉంది. వైట్ అంబాసిడర్ కదా? అది నీకోసమే అరేంజ్ చేసాం. నీకు ఛాన్స్ దొరికితే బయటకు వచ్చేయి, వెళ్ళిపోవచ్చు. పెట్టే. వెయిట్ 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 వెయిట్. ఐ లవ్ యూ చందు. నీ మీద లవ్ ఎప్పుడు పుట్టిందో నాకు తెలీదు. అది నీకు ఎలా చెప్పాలో కూడా తెలీదు. నువ్వు మెలకులో ఉన్నప్పుడు కూడా చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. టిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. ఏ ఎవరు? ఓ చందు, దొంగ. ఐమ్ సారీ. ఈ రూబిక్స్ క్యూబ్, ఆ గ్రీటింగ్స్ అని నువ్వేనా? అవును. ఈవెన్ ఐ లవ్ యూ శ్రీ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ. ప్లూటో, నిన్ను వాటరా పెప్సినా? ఆన్ ద రాక్స్. రాక్స్ ఏంద్రా రాగొట్టేసే? నాన్న, నువ్వు పెద్దవాడివి అయ్యావని నిన్ననే తెలిసింది, కానీ ఇంత పెద్దవాడివి అయిపోయావని ఇప్పుడే తెలిసింది. పాయింట్కి రండి. మన బ్యాంక్ ప్రసాద్ లేడు, వాళ్ళ చుట్టాలు ఎవరో నిన్ను చూశారట. వాళ్ళ అమ్మాయికి నిన్ను చేసుకోవాలనుకుంటున్నారు. 1.5 కోటి దాకా ఇస్తారంట. అయినా మార్కెట్లో నీకు ఇంత రేటు పెరిగిపోయిందని తెలిసి షాక్ అయిపోయినరా నేను. నానా, మన ఇంటి బయట నేను సోల్డ్ అవుట్ అని బోర్డు పెట్టేయండి. నేను ఎప్పుడో అమ్ముడుపోయాను. ఏంట్రా చంద్రాయనా? చెప్పావా? నిద్రపోతుంది. నిద్రపోయేటప్పుడు చెప్పడం ఏంట్రా? రాగొట్టావుగా, ఎక్కిందా? రేపు లేచిన తర్వాత చెప్తావా? కాదు, నేను సెటిల్ అయిన తర్వాత చెప్తాను. నేనేం చేస్తున్నాను, ఎంత సంపాదిస్తున్నాను, వాళ్ళ అమ్మాయిని ఎలా పోషిస్తాను అని వాళ్ళ పేరెంట్స్ అడిగే ప్రతి క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు చెప్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ట్రిపుల్ 9. మావా, ఆ, 20 మిస్డ్ కాల్స్ రా చందన. నువ్వు ఆన్సర్ చేయకరా బాబు. చందనారా? నందిని మ్యాటర్ సెటిల్ అయ్యే వరకు తనకు అస్సలు తెలియకూడదు. హే చందన ఇస్ కాలింగ్. ఇదేనా అర్జెంట్ ఏమోరా? నేనైతే మరి టూ మచ్ రా బాబు.
రాత్రి నందిని నాకు 76 మిస్డ్ కాల్స్ ఇచ్చింది. చందు స్కోర్ 42. ఈ విషయంలో గర్ల్స్ కొంచెం త్రీ మచ్ రా బాబోయ్. నిన్నటి నుంచి ఏడనే ఉంది. ఒరే అళగప్ప నీకు తెలిసిపోయింది అనుకుంటా, ఇటే చూస్తున్నాడు రా. అది టింటెడ్ గ్లాస్ బే, మనం కనపడం. ఆ అంబాసిడర్ రాత్రి నుంచి ఏడనే ఉంది. 999 అలాగోన నెంబర్. అవి కూడితే ఏమి వచ్చాయని తెలిసినా పైత్యం నిన్నదానా చెప్పితిని 999 ఎట్ట కూడినా 9దా వచ్చాను. కన్నా అప్పకు తలనొప్పిరా, వెళ్ళి టాబ్లెట్ తీసుకురారా. చెప్పా ఎన్నా కాన్సన్ట్రేషన్ ఆడేసి ఒక్కరేసారు నువ్వును నాన్న నేను తీసుకురానా? ఊర్లో తీసిన పరువు సాలదా ఈడ కూడానా? ఆండాలు ఆ ఫనాస్ ఎంత ఇస్తావా? ఇందా ఒరే నందిని వస్తుందిరా. ఇదేంటి 30 కిలోలు కూడా లేవు. ఎలా లాభలే. తంబి మా అండాలు ఈడకు వచ్చి హాఫ్ అనాసిని ఎత్తి పూడ్చిందా? ఫుల్ నాశనం తీసుకుని అలా వెళ్ళిపోయింది. యాడికి పూడ్చిందప్ప? ఎట్ట పూడ్చిందప్ప? నిన్నటి నుంచి ఇక్కడ ఒక అంబాసిడర్ కారు ఉంది కదా, 9999 వైట్ కారు. వైట్ అంబాసిడర్ కారు నెంబరు సూపర్ 99 లో పూడ్చిందా? కిషోర్నా నువ్వేం భయపడకు. 27వ తారీఖున మీ ఇద్దరిది రిజిస్టర్ మ్యారేజ్. ఓకే కిషోర్ అన్న జాగ్రత్త. నందు క్రికెట్. వెళ్ళి ఎవరు కొంచెం కంట్రోల్గా ఉండండి. ఓకే, ఇది చాలా సీరియస్ ఇష్యూ. చందుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నందిని విషయం అస్సలు తెలియకూడదు. ఏ 24 hours ఏంట్రా ఈ భజన? ఇక్కడ సీరియస్ గా మాట్లాడుతుంటే. హాయ్ 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 చందు, వాట్ ఏ సర్ప్రైజ్. నువ్వేంటే ఫేస్ ఎలా పెట్టావు? కార్టూన్ నెట్వర్క్ లో చేయమలాగా. అవును, రాత్రి మా ఇంటికి ఎవరో వచ్చి నా బెడ్రూమ్లోకి దూరి నాకు మెహందీ పెట్టి ఇలా బర్త్డే విషెస్ చెప్పాడు. సి 105 లాంగ్వేజెస్లో ఐ లవ్ యూ అని రాశాడు. ఓకే ఫర్గెట్ దట్. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను అప్పుడే చెప్పాను కదా మీ ఇంట్లో దయ్యం ఉందని. నా మాట ఎవరు వినలేదు. ఇప్పుడు చూసారా? దెయ్యం. నాకు తెలుసు నీకు ఎవరు మెహందీ పెట్టారు. ఎవరు? ప్లూటో. అరే అవును, ఇంతకీ నందు ఎక్కడా? చి దాని గురించి అస్సలు మాట్లాడు. తలుచుకుంటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మనం ఏమనుకున్నాం? ఒకసారి కాకపోతే 100 సార్లు అయినా సరే అలగప్పని కన్వే చేద్దాం అనుకున్నాం కదా. అవును, ఇప్పుడు ఏమైంది? ఏంటి లేచిపోయింది? ఆ కిషోర్ గారితో చెప్పా పెట్టుకుంటా. అటు చూడు. రండి ఫాస్ట్. లేచిపోయింది. మన పరువు మంట కలిపేసింది. ప్రెసెంట్ టీచర్ నందిని తీసుకెళ్ళిపోయింది వాడే. వాడికి సహకరించింది వాళ్ళందరూ. పట్టీలు నాకిస్తే బాగుండు. తీసుకెళ్ళి కుమ్మేయండి. పోలీస్ స్టేషన్ వెళ్ళడం నీకు ఫస్ట్ టైమా? ఎక్స్క్యూజ్ మీ, నీకు ఫస్ట్ టైమా? నాకైతే ఇదే ఫస్ట్ టైం. తల్లిదండ్రుల అభిమతాన్ని గౌరవించని పిల్లలుంటే వాళ్ళకెంత కడుపుకోతో నాకు తెలుసండి. ఆ శ్రీ అనేవాడున్నాడే ఎంత నీచులో తెలుసా అండి? పాపం మన చందన
వాడు చేసిన ఒక చెండాలమైన పని వల్ల పుట్టినరోజు నాడు పోలీస్ స్టేషన్లో ఊసలు లెక్కబడుతుంది. ఇది వీళ్ళందరినీ మా ఇంటికి తీసుకువచ్చి నా బిడ్డనే తీసుకుపోయినాది. సార్ వీళ్ళంతా నేను చూస్తాను కానీ మీరు బయలుదేరండి. అసలేంట్రా మీ ప్రాబ్లం? మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసా? వాటిలో ఒక్క కేసు బనాయించినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్. ఈ టైంలో వీరేంట్రా? హలో, మేకపోతుని కోతి మొక్క రేపు చేస్తే పుట్టిన ఎదవా, నీ పిండానికి కాకులు ఫుట్బాల్ ఆడా. పరీక్షల్లో ఒక్క ముక్క రాయకుండా చెక్కు ముక్క పెట్టావు. నేను పాస్ చేస్తే చెక్కు పాస్ చేయాలి కదరా. సౌ మీద మరమరాలు ఏరుకుని బేల్పూరి చేసుకు తినే తింగరనాయాలా, 108లో ఫస్ట్ ఎయిడ్ బాక్సులు దోచేసి ఆరంపీలకు అమ్ముకునే ఉడాలనాయాలా, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చుకునే ఎదవా, బెల్లం దొంగతనం కోసం ఏగలను పెంచుకునే ఎక్కిలినాయాలా, ఆదంతో ఆమ్లెట్లు వేసుకునే ఆ బాయిల్ నాయాలా. చెక్ పాస్ అవ్వలేదో నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయి చిరిగిన సెకండ్ హ్యాండ్ అండర్ వేర్లకు ప్యాచీలు వేసుకుని బతకాలరా. చెక్కు పెట్టడం ఏంట్రా? ఇలా కూడా రాస్తున్నారా ఎగ్జామ్స్? టైం సెన్స్ లేదు పంది నా కొడక. అయ్యో డాడీ, మహి చెప్పరా. శ్రీగాడికి 105 ఫీవర్. ఎలా అయిపోయాడంటే వాట్? ఒకసారి వెళ్ళి చూసా. హలో భక్తి. చందు, నేను హాస్పిటల్లో ఉన్నాను రా. శ్రీకి చాలా సీరియస్ గా ఉంది. హలో ఐ కాల్ యు ఇన్ 5 minutes. హలో హలో. స్వామి, శ్రీకంతా మంచి జరగాలి. ఆలోచించు, తన కూతురు కాదన్నప్పుడేమో ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోమన్నాడు ఆ పెద్ద మనిషి. తన కూతురు అని తెలిసిన తర్వాత మాత్రం మనల్ని గెంటేశాడు, ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేశాడు. ఎలా నమ్మాలి ఆయన్ని? అర్థం చేసుకో. ఒరే ఇంటర్నేషనల్ స్క్రాప్, ఏ ప్రాబ్లంకైనా 100 సొల్యూషన్స్ ఉంటాయి. అందులో బెస్ట్ సొల్యూషన్ ద్వారా సాల్వ్ చేస్తేనే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా బర్త్డే రోజు మా పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించేలా చేశావు. అలాంటివి జరగకుండా ఉండాలనే నా తాపత్రయం అంతా. మనం పుట్టినప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఇదవుతారో అదవుతారో అని ఎన్నో కలలు కంటారు. పెరిగే కొద్దీ ఏమైపోతారో అని కంగారు పడతారు. అలాంటి వాళ్ళ చేత ఎందుకన్నామా అనిపించుకోకూడదురా. ఓకే, ప్రామిస్ చేయి, ఇక మీద అబద్ధం చెప్పనని. ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్. నీ మీద ప్రామిస్ చేస్తే లైఫ్లో అబద్ధం చెప్పనా? చెప్పవు, బికాస్ నువ్వు ప్రామిస్ చేసేది నా మీద. చే ప్రామిస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.